అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క డబ్బులనేవి అయితే అందించబోతుందండి. ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో 5,000 కింద ఈ యొక్క ప్రభుత్వం 7,500 వరకు కూడా మనకి అందిస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను మనకి డబ్బులు అనేవైతే పంపిణీ చేయబోతుంది. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకం ద్వారా తీసుకొచ్చారండి. ఈ యొక్క పథకం పెంచి అందించబోతున్నారు. గత ప్రభుత్వంలో మనకి రూ. 5,000 కింద ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం మనకి రూ. 7,500 చొప్పున అందించబోతుందండి. సో దీని వలన ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరులకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే మనకి తర్వాత జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదండీ! సో అక్కడ మనకు చూసుకుంటే ఆ యొక్క ఎలక్షన్స్ లోపు మనకి ఈ యొక్క అంటే రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. సో దీనివలన ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే ఆలోచిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తుందండి. త్వరలోనే దీనిపై కూడా మనకి అధికారిక ప్రకటన రానుంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.